అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉంది చెవెళ్ళలో రాజకీయాలు? చేవెళ్ళ అనేది ఇది కంచుకోట. కాసాని జ్ఞానేశ్వరు బంపర్ మెజార్టీతో గెలవాలని మేము మంచి ఆయన అండగుండి మేము సాయశక్తిలో పోరాడతాం. ఇవాళ ఉన్న పార్టీలందరూ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ దొరుకుతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ కొట్లాటలే సరిపోయినాయి. వీళ్ళకి వెళ్ళి వీళ్ళని పిలుచుకొని సరిపోయింది. ఆయన పాలన కూడా ఏది కూడా కరెక్ట్ లేదు. ఏ పథకాలైనా ఇవాళ ఇస్తున్నారు రేపిస్తున్నారు అంటాడు, అది అంతే పొద్దు గడుస్తుంది. బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, నీళ్లు లేక అల్లమల్ల ఆడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అన్ని ఒక్కనే పైపులు వలిగిపోయినాయి, నీళ్లు లేవు, కరెంటు లేదు. మళ్ళీ సేమ్ పాములు గారుస్తున్నాయి. అంత తెలంగాణ బావుల కాడ వండుకుంటారు. అంత ఘోరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాడు చేర్చుకుంటు తప్ప వేరే లేదు. ఏ పాలన వాడు వచ్చినా కూడా ఏం చేయలేడు. కేసీఆర్ గారు ఉండి ఆయన వచ్చి ఇవన్నీ చేసినందుకు ఈ తెల్లగా అయింది. ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేసామంట. 6 గ్యారెంటీలు అమలు చేసి ఒక్కటి ఇచ్చిందని చెప్పమని. సరే ఏది ఇచ్చిండు చెప్పు, అమలు చేయొచ్చు. 220 ఉన్నాయి కదా, అవి కూడా చేసిండు. ఏది చేస్తారు, ఏది ఇయ్యాడు ఆయనతో కాదు. ₹1 లేవు, వాళ్ళకే సరిపోయింది. వాళ్ళ లొల్లి వాళ్ళకే సరిపోయింది, వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నది. ఏం చేయరు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పెట్టిన మొలకలేక కేసీఆర్ మళ్ళీ పెంచుతాడు. నువ్వు 6 నెలల సంవత్సరంలో సేమ్ కేసీఆర్ పార్టీ మళ్ళీ ఎట్లా కావాలన్నా అట్లనే అవుతుంది. అది గ్యారంటీ చెప్తున్నాం మేము. అది పక్కా జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానంలో బీఆర్ఎస్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంది సీట్లు? బీఆర్ఎస్ కంటే ఒక 10-12 మేమైతే అనుకుంటున్నాము. ఎక్కువ వస్తే మంచిదే కానీ మేమైతే అంత అనుకుంటున్నాం. మేము రావాలని కోరుకుంటున్నాము. అందరం కష్టపడి ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ బీజేపీ ఇక్కడ ఉన్న ఎంపీ ఉన్నాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఉన్నాడు. ఎవరు తెలియదు. నేను ఆయన కూడా 10 సంవత్సరాలు మా టీఆర్ఎస్ పార్టీలనే ఉండే. నేను ఆయన ఎంబడి కూడా పనిచేసిన. 10 సంవత్సరాలు ఆయన ఎంబడి తిరిగినా కూడా నన్ను ఇప్పటి వరకు పేరు పెట్టి పిలవలే, గుర్తు తెలియడు. ఏదానికి ఏం చెప్పడు. ఏమున్నా నేను అమెరికాలో వచ్చినా నేను నాది నేనే చూసుకుంటా, మీరేమన్నా చూసుకుంటా అంటే ఆయన ఒక లీడర్ కాదు, ఒకటి ఏది కాదు. ఏముందంటే ఒక మోడీ లెక్కలో అది ఓట్లు కూడా వాళ్ళ సొంతూళ్ళలో కూడా ఎవడు ఏడు ఆయనకు. అన్నీ ఉన్నాయి. ఇట్లా ఏదో యూత్ ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, ఓట్లు వేస్తారు, అది కాదు. ఓట్లు ఏమేరు. ఈ కిత్త కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏం లేదు. వాళ్ళు మళ్ళా మేమైతే కాసాని జ్ఞానేశ్వర్ను కంపల్సరీ గెలిపించుకుంటాం. మా సాయశక్తిలో పోరాడతాం, చేసుకుంటాం మేము. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.